ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, పనులు చేసుకునేవారు పనులకి వెళ్ళేటప్పుడు, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, యవనస్తులు కాలేజీకి వెళ్ళేటప్పుడు, రాత్రి ఎంత ఆలస్యమైనా, పడుకోవడానికి లేట్ అయినా, ఉదయాన్నే లేచి పనులు చేసుకొని సమయానికి వెళ్తారు. ఎందుకు? ఉద్యోగస్తులకు వారి బాస్ అంటే భయం, పిల్లలకి టీచర్ అంటే భయం, యవనస్తులకు లెక్చరర్ అంటే భయం, పనులు చేసుకునే వారికి వారి అధికారం అంటే భయం. కాబట్టి రాత్రి ఎంత ఆలస్యమైనా ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకొని సమయానికి వెళ్తాం. ఇది ఒక్కరోజుతో అయిపోయేది కాదు, ప్రతిరోజు ఇలాగే సమయానికి వెళ్ళాలి. మరి దేవుడు అంటే నీకు భయం ఉంటే నువ్వు ఏ టైంలో లేస్తున్నావు, ఏ టైంలో పని చేసుకుంటున్నావు, ఏ సమయానికి నువ్వు మందిరానికి వెళ్తున్నావు. మందిరానికి వెళ్ళేది వారానికి ఒకసారి, ఆదివారం మాత్రమే. ఈ ఆదివారానికి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడో నీ ఇష్టం వచ్చినప్పుడు సమయానికి వెళ్ళకోకుండా పాటలు అయిపోయిన తర్వాత ఒకళ్ళు, ఆరాధన అయిపోయిన తర్వాత ఒకళ్ళు, సాక్ష్యాలు అయిపోయిన తర్వాత ఒకళ్ళు, ఆమెననేసరికి ఒకళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే దేవుడంటే నీకు భయం లేదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? శరీరాన్ని లేక దేహాన్ని చంపే వారికి భయపడొద్దు, ఆత్మను, శరీరాన్ని, దేహాన్ని నరకములో పడద్రోయేసేవాడికి భయపడాలని రాయబడింది. బైబిల్లో యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడని రాయబడి ఉంది. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి లేకపోతే దేవుడు కూడా నిన్ను దీవించలేడు. నీకెంత ఉద్యోగం ఉన్నా, ఎంత స్కూల్కి వెళ్తున్నా, ఎంత కాలేజీకి వెళ్తున్నా, ఎన్ని పనులు చేసుకుంటున్నా దేవుని దయ లేకుండా, దేవుని కృప లేకుండా నువ్వు ఎలా బ్రతకగలుగుతావు, ఎలా చేసుకోగలుగుతావు, ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు? దేవుడు ఒక్కసారి నీ ఆత్మను రమ్మని పిలిస్తే నువ్వే పనులు చేసుకోగలుగుతావు, ఏ ఉద్యోగానికి వెళ్ళగలుగుతావు? కనుక నువ్వు చేస్తున్నది ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు ఎవరికి భయపడాలో ఆయనకు భయపడలేకపోతున్నావు. దేవుని సన్నిధి అంటే వేకువని లేచి పనులన్నీ చేసుకొని దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలి. దావీదు గొప్ప రాజు దేవుని సన్నిధికి వెళ్దామని జనులు చెప్పినప్పుడు ఎంతో సంతోషంతో వెళ్ళాడంట. నువ్వు ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుని యందు భయభక్తి ఉందా? అసలు నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు సంతోషంగా వెళ్తున్నావా? లేకుంటే ఏదో వెళ్ళాలి కాబట్టి ఎవరో గద్దిస్తే ఏదో విరక్తితో అట్లా వెళ్ళకూడదు. దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావని. నువ్వు ఆలస్యాన్ని విత్తితే నీ జీవితంలో కూడా ఆలస్యమైన కార్యాలను చూస్తావు. కనుక దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన మందిరానికి పెందలకాడ, ఆయన సన్నిధికి పెందలకాడ వెళ్ళి ఆయన సేవించి, ఆయన ఆరాధించి, ఆయన మహిమపరిస్తే నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తానని దేవుడు చెప్పాడు. ఆయన నిన్ను గణపరుస్తాడు, నువ్వు ఆయన గణపరిస్తే. అలాంటి కృపతో దేవుడు నిన్ను నింపాలనుకుంటున్నాడు. కనుక నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు సమయం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట నీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా.